అదాని కొన్ని వేల కోట్లు సోలార్ ప్రాజెక్టుల కోసం స్కామ్ చేసినట్టు ఏకంగా ప్రభుత్వ అధికారులకే దాదాపుగా 2000 కోట్ల రూపాయలు లంచాలిచ్చి 25,000 కోట్లని మరిగా పెట్టుబడులుగా తీసుకున్నాడు అని చెప్పి సోలార్ ప్రాజెక్టు కోసం అమెరికా అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో ఫిర్యాదు చేశారు. హిడెన్బర్గ్ కూడా ఫిర్యాదు చేసిండు. ఇక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఎస్బీఐలో కూడా వాళ్ళు రిపోర్ట్లో కూడా చూపిస్తా ఉన్నారు స్కామ్ జరిగింది అని చెప్పి. మరి ఏందండి ఇదంతా? ఓ 10 కోట్లు చేసిండ్రు, 50 కోట్లు చేసిండ్రు, 100 కోట్లు చేసిన వాళ్ళకే తీసుకపోయి జైల్లో పెడుతున్నారు. ఇవాళ ఎన్ని రోజులు పెట్టిండ్రు? ఎమ్మెల్సీ కవితను ఎన్ని రోజులు పెట్టిండ్రు? ఒక పార్టీ అని కాదు, ఇక తెలంగాణకు సంబంధించిన నాయకులు కానీ ఇతర నాయకులందరినీ కూడా తీసుకొచ్చి పెడుతుంటే మరి ఇన్ని వేల కోట్లు చేస్తున్నటువంటి అదానీ గారిని మరి ఏం చేయాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు?